ఏపీలో స్థానిక ఎన్నికల వేడి మొదలైంది. ఎన్నికల ప్రక్రియపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. స్థానిక ఎన్నికలను పార్టీ నేతలు సీరియస్ గా తీసుకోవాలన్న మాజీ సీఎం జగన్ పోలీసులను ఉపయోగించి ఎన్నికలు నిర్వహించినా లాభం ఉండదన్నారు. అయితే వైసీపీ హయాంలోని స్థానిక ఎన్నికల్లో అక్రమంగా జరిగాయంటూ కౌంటర్ ఇచ్చింది టీడీపీ. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని అధికార పక్షం, కూటమి దూకుడుకు లోకల్ బాడీ ఎన్నికల్లో బ్రేక్ వేయాలని వైసీపీ కసరత్తులు మొదలుపెట్టాయి. నోటిఫికేషన్ వచ్చే నాటికి ఎన్నికల కోసం సిద్ధంగా ఉండేలా శ్రేణులు, నేతలను సమాయత్తం చేస్తోంది. అయితే స్థానిక ఎన్నికల నిర్వహణపై మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయనే నమ్మకం లేదన్నారు. ఎన్నికల్లో పోలీస్ వ్యవస్థను ఉపయోగించి ప్రత్యర్థులను అడ్డుకున్నా అది శాశ్వత రాజకీయ విజయాన్ని ఇవ్వదని మాజీ సీఎం జగన్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా కూడా మనం మంచి చేశామా లేదా అన్న దాని మీద ఎలక్షన్లు జరగాల. మా హయాంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినాయి, మా బటన్ల మీద జరిగినాయి. బటన్లు సరిగ్గా నొక్కగలిగినాం కాబట్టి, దేవుడి దయతో మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చగలిగాం కాబట్టి ఆ రకమైన రిజల్ట్స్ మాకు లోకల్ బాడీస్లో వచ్చినాయి. ఈ మాదిరిగా పోలీసులను పెట్టుకోవడము, బుల్డోజ్ చేయడము, ఇవన్నీ ప్రజాస్వామ్యంలో ఎప్పుడు మంచిగా చేయడం. గతంలో నంద్యాల ఉప ఎన్నికల్లో అధికార బలంతో విజయం సాధించిన ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించిందన్నారు. స్థానిక ఎన్నికల ఫలితాలను ఆధారంగా చేసుకుని వచ్చే సార్వత్రిక ఎన్నికల ఫలితాలను అంచనా వేయలేమన్నారు. నా పాదయాత్ర కన్నా ముందు నంద్యాల బై ఎలక్షన్ జరిగింది. దాన్ని టార్గెటెడ్గా చేసి పోలీసులు మొత్తం డంప్ చేసి, డబ్బులు విపరీతంగా డంప్ చేసి, ప్రలోభాలు పెట్టి, భయపెట్టి, లీడర్లందరినీ అరెస్టులు చేసి, రకరకాల కార్యక్రమాలు చేసి బై ఎలక్షన్ గెలిచినారు. ఆ తర్వాత నా పాదయాత్ర జరిగింది. ఆ తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి. అదే నంద్యాలనే 36,000 38,000తో గెలిచిన తర్వాత తేడా పడదు. జగన్ కు టీడీపీ ఎమ్మెల్సీ వర్ల రామయ్య కౌంటర్ ఇచ్చారు. వైసీపీ హయాంలో స్థానిక ఎన్నికలు అక్రమంగా జరిగాయని ఆరోపించారు. గతంలో టీడీపీ అభ్యర్థులపై దౌర్జన్యాలు, హింసకు పాల్పడ్డారన్నారు. 476 పంచాయతీలు బలవంతంగా ఏకగ్రీవం చేశారని, 1045 బలవంతపు ఉపసంహరణలు జరిగాయన్నారు. చంద్రబాబు హయాంలో పారదర్శకంగా ఎన్నికలు జరుగుతాయన్నారు. మీ పరిపాలన అంతా సజావుగా ఉన్నట్టుగా ప్రజల్ని మోసం చేయొద్దని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా. రాష్ట్ర ప్రజలారా, జగన్మోహన్ రెడ్డి అనే ఒక మోసపు మాటలు చెప్పే మనిషి మాటలు నమ్మొద్దని చెప్పి కూడా తెలియజేస్తూ, ఆయన హయాంలో జరిగిన పంచాయతీ ఎన్నికలన్నీ కూడా ఒక బూటకం, ఒక ప్రహసనం అని చెప్పి కూడా తెలియజేస్తూ, చంద్రబాబు గారి ముఖ్యమంత్రిత్వంలో రేపు జరగబోయే పంచాయతీ ఎన్నికలన్నీ కూడా సజావుగా, సక్రమంగా, చట్టబద్ధంగా జరుగుతాయని చెప్పి. మొత్తానికి ఏపీలో స్థానిక ఎన్నికల కంటే ముందే అధికార విపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు జోరందుకున్నాయి. నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగితే తమకు ప్రజల మద్దతు ఉంటుందని వైసీపీ అంటుంటే, గతంలో జరిగిన స్థానిక ఎన్నికల తీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది టీడీపీ. దీంతో స్థానిక ఎన్నికలకు ముందే ఈ అంశంపై పొలిటికల్ హీట్ పెరుగుతోంది.